ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంటికి అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ఈ ర్యాగింగ్ లో అవి తప్పు కదా? ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. చెయ్యాలి. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరురా? ఇంకెవరు? అరుంధతులప్ప. రేయ్, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా. అమ్మా బొమ్మలే. చిన్న పిందులాగా ఉండేదాని బా. ఇప్పుడేట పందిలా తయారైపోవా? అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మను ఆడుకొని తై తక్కలాడతావా? నిన్ను అక్కడా ఎలా కనిపిస్తున్నాడట? ఇది కాలేజా లేకపోతే అడివా? ఏం చిన్న కొంటాడు పట్టుకుని కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటాడు లేడా? లేడా? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఏటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడని చూడకంటే గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. ఏయ్, సార్ ఆ? వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయి అయిపోయిందేటనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే ఆ? మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్కి రావటం మానేశారు. ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు? ఆ? అలా అడగండా. నాకపోతే థర్టీలో కాలేజ్కి వచ్చినారా క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా? ఆ గొట్లేటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటి అలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగ్. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్, డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంత. అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. అగగు ఏసీపీ నారాయణ అతను మనోడు కదా. నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి నేను చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అనేదాకా అక్కర్లేదు. ఇలా చూసుకుంటాడు. నాకు వదిలే, నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి, మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి, ఆ డమ్మీ ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడి తోలు తీసేవాళ్ళుగా. ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. వాడు వస్తున్నాడే. మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు, ఏసీపీ గారు వచ్చారు, ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది. సార్, మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసిలేలే, తెలిసిలేలే, నెలరాజా నీ గుడు తెలిసి. ఓకే ఓకే. ఏంటి, నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావు, నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటారా? నేను ఒకసారి చెప్పేది వినిచెందు. చందునా? నేను నీకు అంత క్లోజ్ ఎప్పుడయ్యాను? నేను ఒకసారి చెప్పే. ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఏంట్రా? సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ నేను చెప్పు. చెప్పేది వినిచెందు. ఏ లాగొద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు,
పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్గా ఉంటేనే క్యూట్గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మొత్తం మోగిపోయేది. పద, ఫేస్లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. రండే. రే బంటి, అన్నా వాడికోసారి ఫోన్ చేయరా. గా బైగాన్ గాని ఫోన్ రింగ్ అవుతుంది. హలో రే హలో, అరే, అరే. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పక్క దీపే అప్పు రేయ్ తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్ గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్ జిల్లా ముందు కాదు. రే నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది, నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఓ, ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు లేదు, పొరపాటు జరిగింది, అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా? చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రేయ్, కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు, కానీ ఇది పూవిస్తే పడేసిద్ది. అందుకని ఇలా హ్యాండిల్ చేశా. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ ఉందిరా. రేయ్, మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో 2 చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? 1 అమ్ముల కళ్ళలో వాటరు, 2 అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి, సోది చెప్తున్నాడు. సోది సారీ చెప్పరా, సారీ చెప్పలేదన్నా. అన్నా, అన్నా. ఒరేయ్, వాడు స్ట్రాంగా, పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు. జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చానంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తొంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా, రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ములు నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా. ఏంటమ్ముడు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం, వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము ఆమెను కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో, కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే, వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా, నాకు వదిలే. అమ్మయ్యా. రేయ్, పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమ్ములు సారీ చెప్పు. అచ్చో, అల్లెల్లో నీళ్ళంకా పరిస్థితి పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం ఉంటాడేంటి? అమ్ముల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమా, సారీ చెప్పాడా? చెప్పాడు చెప్పాడు, పదండి. అమ్మయ్య, బతికిచ్చాడు. భారతి ఫోన్ చేసి చెప్పాలి. ప్రియతమా నీ వచట కుశలమా. హలో, ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా, సిగ్గులేని ఎదవా. నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా? అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా, దరిద్రుడా. ఫోన్ లో కదా. సిగ్గులేని ఎదవా. హలో, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. పక్క మీదకొస్తే మొక్కలు ఇరుక్కొడతా. వాళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. హలో సార్, మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్.
చెప్పు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్. దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్. ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్. చూపించు. ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్. రే నంబర్ చెప్పురా. నెంబర్ 98 98 సార్. ఇంకోసారి చెప్పండి సార్. 98 బారణి. మళ్ళీ చెప్పండి సార్. 98 ఇచ్చారా అతనికి ఇచ్చే అతనే చూసుకుంటాడు. చూసుకో. రాసుకున్నావా? నువ్వు వెళ్ళిపో అతనికి. నీకేమైందిరా సచ్చినోడా? 984 అది. సార్ కనెక్ట్ అవుతుంది సార్. సార్ వాడు మాదాపూర్ లో ఉన్నాడు సార్. మాదాపూర్ అంట. ఇదే ఏరియా. 7 నడుచుడు. వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్. ఈ బిల్డింగ్ లోనా? ఈ బిల్డింగే సార్. ఏడ లోపల చూడొస్తుందా? చూడొచ్చు. చూసి ఒక నిమిషం ఆగు, అని పట్టిస్తా. ఏయ్. డేవిస్ కేఫ్. డేవిస్ కేఫ్ అంటారేంట్రా? డేవిస్ కేఫ్ ఇదేరా? కాడేడనో చూపిరా అంటే మన మేడలో చూపిస్తుందా? నీ ఫోన్ పిచ్చి కుట్టాల వీళ్ళకి వాడు ఎప్పుడు దొరుకుతాడు? బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చావునుగా. ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసేద్దామని వచ్చాను. హాయ్ అన్నయ్య. హే, నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా? ఐ లవ్ యూ. ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు. మీ అన్నయ్య ముందు చెప్పగలను, ఎవడి ముందనే చెప్పగలను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘనా రెడ్డి. మేఘనారెడ్డి ఏంటి? అమ్మాయి పేరు చంద్రకళ. చంద్రకళ? 1 మినిట్. ఒరే శ్యామలా, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రా. రేయ్, అన్నా అన్నా, రేయ్, మేఘనారెడ్డి ఎవరని తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పావా? ఇటు పొరలో కూర్చోలేదు అనుకున్నా. ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా. పేర్లు ఒకరివి, ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా. ఫ్రాడ్ అన్నా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా, ఎవరైనా ఐ లవ్ చెప్పేస్తారు. జాగ్రత్తగా ఉండమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. ఓకే? బాయ్. అమ్మాయి గండం గట్టెక్కింది. ఏంటి ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకు విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి. ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తే పడిపోతానని భయమా? వస్తా.